మధుప్రియ, గంగ ఇద్దరు కలిసి పాడతారా, వేరు వేరు చెరొక్క పాట పాడతారా? పాడండి. హలో, చెక్. అమ్మ పాడమంటారా? అందరికీ నమస్కారం. ముందుగా వేదిక మీద పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తుంటే తెలంగాణలో ఉన్న, ఇప్పుడు కూడా గింతే ఉన్నాక, తెలంగాణలో ఉన్న శక్తి అంతా, తెలంగాణ ప్రాణం అంతా ఈయన ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ చూడడం. సబితమ్మని హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చూసినా, మధ్యలో చూసుకుంటూ వచ్చినా కానీ మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత చూడడం, వేదిక మీద పెద్దలందరినీ కూడా చాలా సంతోషంగా ఉంది. నేను చాలా ఇన్స్పైరింగ్గా తీసుకునే వ్యక్తులలో సబితమ్మ ఒకరు. అండ్ ఉమక్క నిన్న ఫోన్ చేసి రావాల చెల్లి అనగానే ఖచ్చితంగా వస్తాక అన్న. చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణ భవన్లో అడుగుపెట్టిన ఇవ్వాలి. నేను చాలా సంవత్సరాలు అయింది. ఎప్పుడో చిన్నప్పుడు టీ న్యూస్లో, రాజ్ న్యూస్ ఉన్నప్పుడు నేను టీ న్యూస్లో పనిచేస్తుండే. అప్పుడు నేను జాబ్ చేస్తుండే 9th క్లాస్లో. సో అప్పటి నుంచి నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఒక్కరోజు మన రోజు అంటే నేను నమ్మగానే ప్రతిరోజు మన రోజే. సో మీ అందరి కోసం నిజంగా నిన్న ఒక స్పీచ్ విన్నా, రామన్నది, కేటీఆర్ అన్నది. చాలా ఇన్స్పైరింగ్గా ఫీల్ అయింది. ఏంటంటే నేను నా నిజ జీవితంలో నేను నమ్మే ఒక పాయింట్, ప్రతి ఒక్క ఆడపిల్ల నమ్మాల్సిన ఒక పాయింట్, ఎవరమైనా ఏ ఆడపిల్లైనా ఆర్థికంగా ఇండిపెండెంట్గా ఉంటే తప్ప మనం బతకలేమనేది చాలా నిజమైన పాయింట్. నేను చాలా నమ్మే పాయింట్ అది. అందుకే అంటాం, నీకేమి తక్కువ నీకన్నా ఎక్కువ ఎవ్వరు ఉన్నారే లోకాన, నీకెవరు సరిరారే యమ్మ, ఎవ్వరు ఉన్నారే లోకాన, నీకెవరు సరిరారే. యుద్ధం వస్తే దుర్గమ్మవు నీవు, ఉద్ధరించమాయమ్మవు నీవు, ఆదిశక్తివి అపరకాలివి, మహిళా నీ మహిమే సృష్టి, నీకన్నా ఎక్కువ నీకన్నా తక్కువ ఎవ్వరు ఉన్నారే లోకాన, నీకెవరు సరిరారే యమ్మ, ఎవ్వరు ఉన్నారే లోకాన, నీకెవరు సరిరారే. అమ్మ లేని, ఆడపిల్ల లేని సమాజం, నిజంగా ఆడపిల్ల లేని దేశం, అమ్మ లేని అనాథ అవుతుంది అనేది చాలా నిజం. కాబట్టి ఆడపిల్లల్ని ఎంత అద్భుతంగా బతికినా, వేదిక మీద లాంటి పెద్దల్ని ఎంతమందిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నా కూడా ఇంకా ఆడపిల్లల పైన అణిచివేత, ఇంకా ఆడపిల్లల్ని చిన్న చూపు చూడడం మాత్రం తగ్గుతలేదు. అది తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడో చిన్నప్పుడు ఆడపిల్లన మనం వాడినా ఆ రోజులు పోవాలి అని 20 సంవత్సరాల తర్వాత కూడా ఆ పాట పాడుకునే రోజులు ఉన్నాయని ఇంకా నేను నమ్ముతున్నా. 20 సంవత్సరాల క్రితం పాడినా, బట్ ఇప్పటికీ ఉన్నాయేమో. అట్లాంటి రోజులు పోవాలని కోరుకుంటూ, ఒకటి ఇక్కడ ఉన్న అమ్మలందరికీ డెడికేట్ చేస్తూ, ఆడపిల్ల పాట ఎందుకు కానీ ఇక్కడ ఉన్న అమ్మ ప్రతి ఒక్కటికి, కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భాగుడిలా ఉన్నప్పుడు, రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మయ్యగా నేను కడుపులున్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ, జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శోములే సొమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా. ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దు పొద్దున లేసి నీ నామమును తెలిసి మిమ్ము పూజించిన మీరు నమ్ము తీరున అమ్మా. ఆట పాటకు మొదటి ఆది గురువమ్మ, మంచి మాట చెప్పే బంగారు బొమ్మ. 5 ఏళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి ఓ బిడ్డని బతుకు బాట చూపి, ఓనమాలు నేర్పి 1, 2 చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే, ఎదిగిన బిడ్డను కళ్ళ చూసుకొని కడుపు నిండినంత సంబూరపడుతుంది. టీచరు, గొప్ప డాక్టరో, కలెక్టరో కావాలనుకుంటుంది. మనసున్న తల్లి మన అమ్మ మదిలోన కమ్మని కలలెన్నో గంటది. జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జగమంతా జన్మంతా కొలిసేటి దైవము అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో,
మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, ఆడబిడ్డలకి, ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు రేలారే గంగా. వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలు సబితమ్మకి, సునీతమ్మకి, నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మా అక్క తుల ఉమ్మక్కకి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇందాక చెల్లె మధుప్రియ చెప్పినట్టు నిజంగా నేను కూడా చాలా ఏళ్ళ తర్వాత భవన్లో అడుగుపెట్టిన. అప్పుడు మాట ముచ్చట అని ఒక కార్యక్రమం వస్తుండే. దాంట్లో మేము రెగ్యులర్గా ఉద్యమం సమయంలో వచ్చి ఇక్కడ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి వెళ్ళేవాళ్ళం. తను అప్పుడు ఎంప్లాయీ ఇందులో, కానీ మేము పార్టిసిపేట్ చేసి వెళ్ళేవాళ్ళము. ఇందాక నవ్వుకుంటూ అంటుంది, అక్క మనం మస్తేళ్ళ తర్వాత వచ్చినాం, కుడికాలు పెట్టాల భవన్లో అంటుంది. నవ్వుకుంటూ వచ్చినాం అన్నమాట లోపలికి. నా ఒపీనియన్ అయితే బీఆర్ఎస్ పార్టీ అన్న, కేసీఆర్ సార్ అన్న, తెలంగాణ ఉద్యమకారులకి, ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, చిన్నలకి, పెద్దలకి, ఆడబిడ్డలకి, అన్నలకు, తమ్ముళ్ళందరికీ కూడా తల్లిగారింటి లాంటిది. నేనైతే నా తల్లిగారింట్లో అడుగు వెంటనే అంత హ్యాపీగా ఫీల్ అయినా. మొన్న కూడా నేను సార్ బర్త్డే రోజు సార్ పాట పాడిన పాట రిలీజ్ చేయడానికి, అంటే తెలంగాణలో చాలామంది అంటుంటారు, అక్క నేను పాట కంటే కొంచెం నా మాటలు నేను మాట్లాడాలని నా ఆవేదన అంటారో లేకపోతే నా ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నా, తప్పుగా అనుకోవద్దు దయచేసి పెద్దలందరూ. ఎందుకనంటే ఆ రోజు సార్ బర్త్డే రోజు సార్ని కలవడానికి వెళ్ళాం, కేసీఆర్ సార్ని. అందరు చాలామంది అంటారు కేసీఆర్ సార్కి కళాకారులు అంటే ఇష్టము, పాట అంటే ఇష్టము, కళాకారులను గౌరవిస్తారని చెప్పి అని అంటారు. అంతసేపు సార్కి ఆ రోజు ఫీవర్ ఉందంట, ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ ఒక చైర్ వేసి కూర్చోబెట్టిర్రు. అందరు ఫోటో దిగిపోతుంటే మేము మేడం లిటరల్లీ సీడీ పట్టుకొని ఇట్లా ముందు నుంచి నిలబడి ఇట్లా పోతుంటే సార్ మమ్మల్ని లేచి నిలబడ్డాడు. ఆ రోజు నిజంగా నాకు కళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి, అసలు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి ఇట్లా. అంటే ఇది కదా నిజమైన కళాకారులకు దొరికే గౌరవం అనిపించింది, ఇది కదా నిజమైన ప్రేమ అనిపించింది. వేరే వాళ్ళు ఎక్కడ కూడా వీళ్ళు కళాకారులు కదా, వీళ్ళు పాటలు పాడతారు కదా అనేటట్టు చూస్తారు. కానీ ఒక కేవలం కళాకారులకి అత్యంత గౌరవమైన, ప్రేమైన పంచే పార్టీ ఏదైనా ఉంది అంటే తెలంగాణలో నేనైతే గుండె మీద చేసుకొని చెప్తున్నా, బరాబర్ చెప్తా. ఇప్పుడు కాదు ఎప్పుడైనా చెప్తా, కానీ ప్రత్యక్షంగా చెప్పే అవకాశం నాకు రాలేదు కాబట్టి ఈరోజు వచ్చింది. కాబట్టి ఈరోజు మన రోజు కాబట్టి, చెప్పే రోజు వచ్చింది కాబట్టి చెప్తున్నా. కళాకారులకి ఎప్పుడు కూడా ఉద్యమం సమయంలో 2006 నుంచి నేను పనిచేసిన ఉద్యమంలో అంతర్పుల నాగరాజన్న గారితో, రసమై బాలకృష్ణతో పనిచేసిన నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాటకి పట్టం కట్టి పాటని, కళాకారులని గౌరవంగా చూసుకునే పార్టీ ఏదైనా ఉంది తెలంగాణలో అంటే అది బీఆర్ఎస్ పార్టీయే. నిజంగా ఈరోజు ఈ వేదిక మీద నేను ఉండడం, ఉమక్క మీకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నేను యశ్పాలన్న రాసిన పాట ఒకటి ఇప్పుడు ఈ ఇయర్ రిలీజ్ చేసిన, అంతకుముందు కూడా నేను నా ఛానల్లో పాడిన పాట. ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ, నాగమల్లేలో తీగ మల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ, నాగమల్లేలో తీగ మల్లేలో. ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ, నాగమల్లేలో తీగ మల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ.